అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో పితృపక్షంలో చేయవలసినవి చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాము. మన పూర్వీకులు తమ వారిని కలవటం కోసం పితృపక్షం సమయంలో భూమి మీదికి వస్తారని చెబుతారు. ఈ సమయంలో స్నానము, దానము, తర్పణము, శ్రాద్ధకర్మలు చేసినప్పుడు పూర్వీకుల యొక్క ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు. తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులతో పితృదోషాలైతే కొంతమంది జీవితాలలో తెలిసి తెలియక చేసిన తప్పుల కారణంగా పితృదోషం వస్తుంది. అయితే ఇలాంటి హానికరమైన దోషాలు పితృపక్షం నివారణ చేసుకోవచ్చని, అందుకు కొన్ని నివారణలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈ సంవత్సరం పితృపక్షము సెప్టెంబర్ 18 రోజున ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. ఈ సమయంలో పితృదోషాలు ఉన్నవారు దోషాల నివారణకు తప్పకుండా ఈ పనులు చేస్తే మెరుగైన ఫలితము ఉంటుంది. పితృపక్షము సమయంలో పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చడానికి, వారిని మనము ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన పరిహారాల విషయంకొస్తే పితృపక్షం సమయంలో తప్పనిసరిగా స్నానము, దానము, తర్పణము చేయాలని చెప్తారు. ఈ సమయంలో పిండ ప్రదానం చేస్తే నిస్సందేహముగా పూర్వీకుల దీవెనలు అందుతాయని అంటారు. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రాద్ధకర్మలు చేసి పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా పితృపక్షాల్లో అసలు చేయకూడని పనులు మరియు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చే పక్షాన్ని పితృపక్షమని అంటారు. ఒక పక్షము అంటే 15 రోజులు. పూర్ణిమ నుండి అమావాస్య వరకు వచ్చే పక్షాన్ని మహాలయ పక్షమని, పితృపక్షమని పిలుస్తారు. మనం పితృదేవతలను ఆరాధించడానికి, వారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ 15 రోజులు చాలా అద్భుతమైన రోజులు. పితృదేవతలను ఈ 15 రోజులే కాకుండా అమావాస్య రోజు ప్రతిరోజు కూడా ఆరాధించవచ్చును. అంటే ఈ పితృపక్షాలలో పితృదేవతలను పూజిస్తే పితృశాపాలు పోయి వారి యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది. అన్ని రోజుల్లో పూజించవచ్చును, కానీ పితృపక్షాలలో పూజిస్తే మనకు ఎక్కువగా ఫలితం వస్తుంది. ఈ పితృపక్షాలలో మన పూర్వీకులు భూలోకం వైపు చూస్తూ ఉంటారు. మన వాళ్ళు అసలు మనను తలుచుకుంటున్నారా లేదా, కనీసం మన పేరుతో తర్పణం పెడుతున్నారా లేదా, కనీసం ఒక బ్రాహ్మణునికైనా స్వయంపాకం ఇచ్చారా లేదా అని వాళ్ళు చూస్తారు. ఈ పితృపక్షాలలో శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా పితృపక్షాలలో పెళ్ళిళ్ళు చేయరు. గృహప్రవేశం, నామకరణం, నిశ్చయ తాంబూల లాంటి శుభకార్యాలను పితృపక్షాలలో చేయకూడదని అంటారు. అద్దె ఇంట్లో ఉన్నవారు కూడా ఈ పితృపక్షాలలో వేరే ఇంట్లోకి మారకూడదు. ఇండ్లు కొనకూడదు మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోకూడదు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు నిద్రపోకూడదు మరియు సాయంత్రం కూడా 5 గంటల నుండి 7 గంటల వరకు నిద్రపోరాదు. గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు పడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రము తొలి సంధ్య, మలి సంధ్యలో నిద్రపోరాదు. ఎందుకంటే పితృదేవతలు భూలోకం వైపు చూస్తూ ఉంటారు. మన బిడ్డలు, మన వంశీకుల వైపు చూస్తూ ఉంటారు. కాబట్టి ఉదయమే నిద్రలేచి అన్ని పనులు చేసుకొని, పూజ చేసి, దీపం వెలిగించి, పితృస్తోత్రం చదువుకొని, చనిపోయిన వారి ఫోటోలకు ఉంటే వారికి పుష్పములు పెట్టి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేస్తే మన పితృదేవతలు చాలా సంతోషపడతారు. మన పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు, మన వంశంలో ఇటువంటి పిల్లలు పుట్టడం
మన అదృష్టము అని పితృదేవతలు ఆశీర్వదిస్తారు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వారు కోరుకుంటారు. మరియు ఇంట్లో వారు ఎప్పుడూ గొడవపడరాదు. ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ఉండాలి. భార్యాభర్తలు గొడవ పడకుండా ఉండాలి. ఎందుకంటే పితృదేవతలు భూలోకమునకు వచ్చి మనము విడిచే తర్పణాలను స్వీకరిస్తారు. అట్టి సమయంలో ఇంట్లో గొడవలు పడితే వారు బాధపడి ఇలాంటి వారు మన వంశంలో ఎలా పుట్టారు అని శపిస్తారు. స్త్రీలు భర్త మీద అరవకూడదు, భర్త స్త్రీ మీద అరవకూడదు. ఒకవేళ భార్యాభర్తలు గొడవ పడినట్లయితే పితృదేవతలు అనుకుంటారు, ఎలాంటి దౌర్భాగ్యుడు మా వంశంలో పుట్టాడు అని. ఒకవేళ భార్య భర్తతో గొడవ పడితే మా వంశంలో ఎలాంటి దౌర్భాగ్యురాలు వచ్చిందని బాధపడి శపిస్తారు. అందువలన కుటుంబంలో ఎవ్వరూ గొడవ పడకుండా దేవుణ్ణి స్మరిస్తూ పితృదేవతలను స్మరిస్తూ ఈ 15 రోజులు పితృపక్షాలు ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పడరాదు. వట్టి రోజుల్లో పడవచ్చా అని అనుమానం కలుగుతుంది. కానీ పితృపక్షాలలో గొడవ పడితే మన పితృలు శపిస్తారు. వారి శాపము మనకు తలుగుతుంది. అందుకని కుటుంబంలో గొడవలు పడవద్దు. ముఖ్యంగా మరొక విషయము, వెంట్రుకలను గోళ్లను కత్తిరించుకోకూడదు. సాధ్యమైనంత వరకు మాంసాహారము భుజించకూడదు. సాత్వికాహారము తీసుకోవాలి. ఈ పితృపక్షంలో బంగారం కానీ వెండి కానీ నూతన వస్త్రములను కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఇంటిలో 2 పూటల దీపాన్ని వెలిగించడం మంచిది. భూలోకంకు వచ్చిన పితృదేవతలు మనని చూసి వీళ్ళు ఎంత భక్తితో పూజ చేస్తున్నారు అనే సంతోషంతో ఉప్పొంగిపోతారు. మరియు మనం అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నమును తీసి దానిపై కొంచెం నువ్వులను వేసి కాకికి పెట్టాలి. ఈ 15 రోజులు పితృస్తోత్రంను చదవాలి. మన ఇంట్లో చిన్నపిల్లల్ని ఉన్నట్లయితే వారిని కొట్టవద్దు. ఎందుకంటే భూలోకంకు వచ్చిన పితృదేవతలు వారిని చూసి చాలా బాధపడతారు. ముఖ్యంగా మన వంశీకులను తిట్టరాదు, దూషించకూడదు. కొంతమంది అదే పనిగా తిడుతూ ఉంటారు. ఎందుకంటే వారు మాకు ఆస్తి ఇవ్వలేదు, మాతో ఎప్పుడూ గొడవ పడేవారు, మరియు చాలా తాగి వచ్చి దుబారా ఖర్చు చేశారు, మాకు కనీసము స్వంత ఇల్లు కూడా లేదు, మేమెందుకు వాళ్ళకి నమస్కరించాలి, ఎందుకు తర్పణాలు వదలాలి అని అంటూ ఉంటారు. అలా దూషించకుండా వారు మనకు జన్మనిచ్చారు కాబట్టి మనము తోచినంత సంపాదించుకొని బతకగలము అన్న ఆలోచనలో ఉండాలి. ఈ పితృపక్షాలలో ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతలను దూషించకూడదు. పితృదేవతలకు సంతోషకరమైన పనులు చేయడం వలన సుఖ సంతోషాలు, ఆరోగ్యము, ఐశ్వర్యప్రాప్తి, సంతానం లేని వారికి మంచి సంతానము, వంశాభివృద్ధి జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.